ఏందమ్మా కూర్చోరు? మరి నీ తాళం ఆగిపోలేదేమిటో అమ్మా? నా తాళం ఆగిపోవని నీ కాలు ఆగిపోయింది అనమాట. నీ కాలు ఏమిట్లమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాలి. సరిగానమ్మా. ఇంతకు అబ్బాయి ఏడమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా శంకరం అబ్బాయి. ఓహో, భవానీ శంకరం గారా? అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట. వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా. అందులోకి వెళ్ళిపోన్నాడే. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్టపగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడమ్మా కట్లు. ఆ సైకిల్ అన్ని బాకిలలో తలా ఒకటి ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటి ఆ ఒక్కటి? పాత పంపమ్మా. ఆ పాత పంపుతో మనకేం పనమ్మా? మనకేం పని అంటావే? నువ్వు ఎదురైనా, నేను ఎదురైనా, ఆ చిన్నది గీత ఎదురైనా అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి బోటకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పప్పం పడు చేసిన పన్నాడు. నువ్వేమన్నా పండుగ నుంచి ఒళ్ళప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా చెనగలు తిని చేతులు కొడుకున్నట్టు ఉండాలి కానీ ఎన్ని దినములతో సోవసరం ఏమిటే పదాయించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో తీర్మానాలు పట్టించకపోతే నా పేరు ఆగవే. నీ సత్తా నేను ఎరుగుదురు గాని రేపో మాపో నేనే చెప్పేదని ఊరకుండవే. ఏమని చెప్తావు? అవును, ఏమని చెప్పాలబ్బా? నేను చెప్పినట్టు చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పమంటావు? చెప్పు. నువ్వు చెబుతావు. నాకేం తెలుసు, నేనేం చెప్పలేను. నువ్వు చెప్తే నేను చెప్తా. ఏమండి శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి. అంతే కదా, చెప్తాను విను. ఏమండి శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, లేకపోతే రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా. ఏమండి శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి అని మా అమ్మ చెప్పమందండి. అది నేను చెప్తున్నాను కాబట్టి చెబుతావు, లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే? వాడు సామాన్యుడు కదా, పెత్తరోడు అంటే వాడే. అమ్మో నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏమన్నా ఒకసారి అరటిపండు ఇచ్చాడు, తిన్నాను. అప్పటి నుంచి ఇలాగే ఉంది వ్యవహారం. అవునమ్మా, అరటిపండు ఈ మధ్య తినబాకమ్మా. వాతావరణం బాగలేదు, షుగర్ కూడా వస్తుంది, పరిస్థితులు బాగలేదు. షుగర్ వస్తే పర్వాలేదు, మందు పెట్టాడు అన్నావుగా, అందుకు డౌట్ వచ్చింది, అనుమానం వచ్చిందమ్మా. వాడు మనకు ముందు పెట్టేది, మనం పెడతాం వాళ్ళకి మందు. మనం పెట్టే ఉంటాం, అందుకే మన కొంప చుట్టూ తిరుగుతున్నాడు. లేకపోతే ఎవరి కోసం తిరుగుతారా? ఎవరి కోసం? పెద్దోళ్ళు తిరిగారే మన ఇంటి చుట్టూ. అవునవును. నీ కాలంలో నువ్వేం తిప్పావమ్మా? నేను తిప్పాను. బంగారంలా తిప్పుంటావు నువ్వు. బంగారంలా కాదే, బంగారంలా కాదమ్మా. ఇప్పుడు చెప్పాను అనుకో, బాధపడు. వద్దులేమ్మా, ఎవరు వచ్చారంటే చూడు, నేను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటానమ్మా. ముఖ్యంగా చెప్పాల్సిన మాటే పరిస్థితి. ఏమిటమ్మా? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఈయన పోయాడా? ఆయన పోయిన తర్వాత
తర్వాత మన ఇద్దరుండి మాత్రం చేసేదే అమ్మా, చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చెప్పు చెప్పు చెప్పు. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఏం మాయిదా రోగం వచ్చి మన మీదకి వచ్చాడే? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ రోగం వచ్చిందో ఆయనకి ఆ రోగం ఏమిటి అది? చెప్తాను వినమ్మా. ఒకపు రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా. అవును. అక్షరం పోతే లక్షలు పోయినట్టు. నిజమేనమ్మో. ఒకపు రోగము పుట్టని వాడు సానివాడకే రాడు. వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. మరి చూస్తేను అట్లు చూచిన వాడే వాడే ఉమ్, మన ఇంటి వంటగునే. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కళ్ళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెట్టాడని విన్నా. ఇంత ఏలా ఆ యదమ్మడ రంగనాయి బట్టి నడమంతో శ్రీ అంతయో అతని వల్లేనట. అమ్మా, ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాణి కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే తెలుసా? రుచి తెలియదన్నమాట. అన్నింట్లో నీ చేయి సామాన్యమాటమ్మా. నీ చేయి తెలియతే ఎరగరోడు ఎలాంటి సమయగిరట్టే. అమ్మ అమ్మ, నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. అమ్మా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు. నువ్వు కనపడవు, ఎక్కడున్నా బాగా కనబడతావు. నేను కనపడేవాడికి హుషారు వచ్చేవాడు సూరు మంటూ పోతాడు. అవునమ్మా. అవునులేవే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్ కి సిగ్నల్ లేదుగా. టవర్ లో బ్యాటరీ ఆడిందమ్మా. ఎప్పుడు అయిపోతుంది ఇంకా ఆడించాము. పోనీ నేను ఎలా కనిపించాలో చెప్పమ్మా. చెప్పంటావమ్మా. జాగ్రత్తగా వినమ్మా. తక్కుతూ తలుపు మనకు కారవలయ. చాలమ్మా. నగుచూ వాచూపులు ఎడతలు నాటవలయు. ఇది చాలా? వాళ్ళు చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరేగాక 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. ఇలాంటి చూపు నువ్వైతేనే సమర్థురాలు. చూడు. చూపిమంటావా? చూపించవే. చూపిమంటావా చూడమంటావా? సరే, ముందు నేను చూపిస్తా. అది బాగుంటే సరే, బాగాలేకపోతే నువ్వు చూపించు. కాదమ్మా, ముందు నేనే చూపిస్తాను. చూడమ్మా. అలాగే. అలా అయితేనేమన్నా చూడు, కాకపోతేనేమన్నా మానేద్దాం. సరే, జాగ్రత్తగా చూడమ్మా. ఈ కాలు చేతి మీద చెయ్యి, కంటి వైపు జాగ్రత్తగా చూడమ్మా. అమ్మా, ఇదేమిటి ఇలా 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 అంటున్నావు? అలా అలా అంటే అట్రమ్మని అబ్బా, భలే ఉందమ్మా నీ చూపు. నీకేమర్థమైతే ఆ రోజుల్లో ఈ దూరం పెట్టేవాడు కూడా అలా అలా అంటే కోటల మంది తీసుకుని అప్పుడు వచ్చి పక్కన పడ్డాడు మన కొంపలో. ఇప్పుడు బొమ్మన్న పోవట్ల బయటికి. ఎందుకు పోతాడమ్మా? అలవాటు అయిపోయింది. అవునమ్మా. సరే, చేత కాద నవ్వు తీసేయి. దగ్గి సగిలించి తగ్గవలై. ఇప్పుడు తగ్గవే. దగ్గనా? అదేంటి ఆసుపత్రి దగ్గర ఏంటంత బాలేదా? ఏమ్మా ఆసుపత్రి తగ్గేవే? ఇదా అవును, ఆసుపత్రి దగ్గర. అవును. నేను ఒకసారి తగ్గేలాగానే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసుకుని రైతు ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాళ్ళు చూపించడానే వాళ్ళున్నే పడవుతున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే దగ్గి సకిలించానమ్మా. ఏమైంది? నాకే క్షయరోగం ఉందనుకున్నాడో ఏమో ముండా కొడుకు మన బజారీ రాలేదు. అలా తగ్గకూడదమ్మా. సరిగానమ్మా. పొద్దుననగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి గీత రాలేదేవి. ఏం చేస్తుంది? అమ్మా వచ్చింది. రామ్మా, ఇక్కడ రాజకీయం జరగట్లేదు, రాజ్యాంగం సరళ జరగట్లేదు. ముగ్గురు వచ్చి 3 ఆడుతుందంట. మమ్మరావే ఏమిటి? ఏం చేస్తున్నావే లోన? అబ్బా, ఏమైంది? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బడ్జెట్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి ముసుకేసుకున్నాను నేను అన్నాడు. అంటే చెప్పు, నా మంచం పొడి కట్టేస్తాను ఆ సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో. ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చిత్ర గీత అమ్మాయి చేస్తుంది అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా.
కాస్త కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఏంటే ఎవరైనా నన్ను అడిగితే ఏ పూజ నాకు పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా? అమ్మా, ఎంతమంది అడిగారు? అబ్బా, ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగుతున్నాను ఎంతమంది ముద్దు పెట్టుకునేది అందుతుందా? సరే సరే ఈ పిల్ల మట్టి వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కుర్రలంట. వాళ్ళు ముందు, నేను వెనక, నేను ముందు, వాళ్ళు వెనక డబ్బేలు పడేశారు. బోర్లుగా పడిపోయా. బోర్లు పడితే ఎదురు కావాలి మట్టి వెనక ఈపు నిండిపోయింది. అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలుకలు తిరిగానే. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలని నిన్ను అక్క కంటే హైక్